మన ఇన్నర్ పీస్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్ లో ఈ రోజు ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం అండి. సో లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో మనం భూమి ఒక అద్భుతమైన పాఠశాల మనకి అని తెలుసుకున్నాం కదా. ఏమీ లేదు, సింపుల్ గా మనకి ఎదురైన ప్రతి సిచ్యుయేషన్ మనకు లెసన్ నేర్పడానికి వచ్చిందని, దాని నుంచి ఏం నేర్చుకోవాలా, మనం దాని నుంచి ఏం నేర్చుకుని ఉన్నతంగా ఎదగాలా అని ఆలోచించి దాన్ని వెతుక్కుని ముందుకెళ్ళిపోవడమే తప్ప అంతకు మించి మరి ఏమీ లేదు. సాక్షిగా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మనల్ని మనం సాక్షిగా చూడాలి, అలాగే మన ఎదుట ఉన్న ప్రపంచాన్ని కూడా సాక్షిగా చూస్తూ వెళ్ళిపోవడమే. అద్భుతంగా ఉంటుంది అలా ఉంటే జీవితం. అయితే 10వ వంతు దానం అన్నది మీరు ఇంతకు ముందు కూడా వినే ఉంటారు కదా. సో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. మన పనులను ఇంకెవరైనా చేసి పెడితే బాగుంటుందని, అన్ని శుభాలు మనకు లభించాలని మనం ఆందోళనతో ఎదురు చూస్తూ ఉంటాం కదా. మనకి ఓ సహాయం అందేటట్టు చేయమని ప్రార్థన చేసినట్టు బహుశా ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు, అవునా? సో ఇంకొకరి సహాయం కోరుకోవడం మానవుడి యొక్క సహజ లక్షణం. ఒంటరిగా ఉండే మానవుడు తనకు భద్రత లేదు అని అనుకుంటాడు. ఏ దేవుడైనా ఏ దేవతైనా తనకు అండగా ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉంటాడు, అవునా? సో ఒక గొప్ప ఇంట్లో ఉంటున్నట్లు ఊహించుకుని ఆనందం పడుతూ ఉంటాడు ఓ మనిషి, ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి. కానీ తనకి ఏదైనా రావాలని అనుకునేవాడు ముందుగా తానే ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటాం, అవునా? మనకి ఏది కావాలి అనుకుంటున్నామో అది ముందుగా మనమే ఇవ్వాలి. అప్పుడే అది ఎన్నో రెట్లుగా తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఇవ్వకుండా మనం దేన్ని స్వీకరించలేము. మరి మన దానగుణం మన మనసుని తెరిచి ఉంచి మనకు కావలసిన వస్తువును మనకు ఇవ్వడానికి సిద్ధపడ్డ వారి దానాన్ని స్వీకరించగలగడానికి తగిన పరిస్థితిని చక్కగా నెలకొల్పుతుంది మన దానగుణం. దానం అంటే కేవలం డబ్బును మాత్రమే అని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. కానీ మామూలుగా డబ్బునే దానంగా ఇస్తూ ఉంటాం కదా. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవడానికి వీలుంటుంది కనుక అందరూ దానినే కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి పరిస్థితుల్లో డబ్బు మానవుడికి కోరికలు తీర్చగల శక్తిని అందించడమే కాకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అప్పులను వసూలు చేయడానికి వచ్చే వ్యక్తి నుంచి రక్షణ కల్పిస్తుంది. డబ్బును దానం చేయవచ్చు, చెయ్యాలి కూడా. కానీ కొన్ని షరతులకు లోబడే ఆ దానం చెయ్యాలి. హృదయపూర్వకంగా మానవ సేవ చేయడం కూడా ఓ దానంగానే మనం గుర్తించాల్సి ఉంటుంది. మనం డబ్బుల్ని దానం చేయగలం, చేసి తీరాలి. కేవలం డబ్బునే కాకుండా వస్తువుల్ని, తగిన సహాయాన్ని లేక ఆధ్యాత్మికపు సానుభూతిని కూడా యోగ్యులకు దానం చేయవచ్చు. మళ్ళీ మనం చేస్తేనే తప్ప పుచ్చుకోగల స్థితికి చేరలేం కదా. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. మరి ఇవ్వడం, ముష్టి, దానం ఇలాంటి మాటల గురించి పడమటి ఖండాల్లో అనేక దురభిప్రాయాలు ఉన్నాయి. ఇంకొకళ్ళ నుంచి సహాయాన్ని అర్థించడాన్ని ఓ పెద్ద అవమానకరమైన పనిగా వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. ఇది సరైన ఆలోచన కాదు. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు డబ్బు మనకు పనికి వచ్చేందుకు నిర్దేశింపబడ్డ ఓ వస్తువు మాత్రమే. ఓ రాతి ఖజానాలో దాన్ని బంధించడం కన్నా ఇతరుల మేలు కోసం ఖర్చు చేస్తూ మనం సంతోషాన్ని, ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా అద్భుతంగా పొందవచ్చు. దురదృష్టవశాత్తు వాణిజ్యపరంగా మారిన ఇప్పటి ప్రపంచంలో డబ్బు ఖర్చు చేసే ఓ మనిషిని అతడి డబ్బుతో గుర్తించడం జరుగుతూ ఉంటుంది.
అతను డబ్బు ఖర్చు చేసే పద్ధతితో అతడి గొప్పతనాన్ని గుర్తించడం జరుగుతుంది. అదనంగా మెరిసే దుస్తుల్ని ధరించి ఆడంబరంగా తమ గొప్పల్ని నిరూపించుకునే విధంగా దానాలు చేసేవాళ్ళు ఆధ్యాత్మికవాదులు కారు. దయాగుణం ఉన్నవాళ్ళు కారు. ఇటువంటి వాళ్ళు చేసేది అద్దం పద్దం లేని ఖర్చు మాత్రమే. వీళ్ళు చేసేది దానం మాత్రం కాదు. తమ ఆధ్యాత్మికతను చాటుకోవడానికే, తమ గొప్పను ప్రదర్శించుకోవడానికే ఈ ఖర్చును వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇందువల్ల కేవలం వాళ్ళ అహంకారం మాత్రమే బలపడుతూ ఉంటుంది. పశ్చిమ దేశాల్లోని వ్యక్తుల గొప్పతనాన్ని వాళ్ళు నివసించే భవంతిని బట్టి నిర్ణయిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ, ఏ క్లబ్బుల్లో మెంబర్స్ గా ఉన్నారో గమనిస్తారు. గొప్పవాళ్ళు గొప్ప క్లబ్బులకే వెళ్తూ ఉంటారు కదా. సో ఈ లోకం నిజంగా గుడ్డిది అని చెప్పవచ్చు. ఇక్కడ విలువలకు అర్థం లేదు. ఎలా అంటే ఈ మాటని మన అంతరంగంలోకి బాగా స్థిరపడేలా మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం. అదేమిటంటే ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని మరణించాక వైతరిణి నది ఆవలి ఒడ్డుకి ఒక్క పైసాను గాని ఒక్క సూదిని గాని కనీసం ఆరిపోయి ఉన్న అగ్గి పుల్లని కానీ తీసుకుని వెళ్ళలేరు. మనం భూమి మీద నేర్చుకున్న విద్య అనుభవాల సారాన్ని మాత్రమే, దయా సంకుచిత తత్వాల సారాంశాన్ని మాత్రమే, లేదా వడపోసిన జీవిత సత్యాల్ని మాత్రమే తోడుగా తీసుకుని వెళ్ళగలం. భూమి మీద ఓ కోటీశ్వరుడు మరణానంతరం ఓ ఆధ్యాత్మిక గరీబు అవుతాడు. తూర్పు దేశాల్లోని ఇల్లాళ్లకు ప్రతిరోజు సాధు భిక్షువుల దర్శనం కలుగుతూ ఉంటుంది. వినయంగా భిక్షపాత్రను ధరించి ఈ సాధువులు ఇళ్ల ముందుకు రావడాన్ని వీళ్ళు ప్రతి సాయంత్రము చూస్తూ ఉంటారు. ఇలాంటి వారికి భోజనం పెట్టడం తమ అదృష్టంగా ఈ స్త్రీలు భావిస్తారు. ఈ ఆలోచన ఎన్నో శతాబ్దాల నుంచి ప్రాచ్య దేశాల్లో జీర్ణించుకుపోయి ఉంది. పశ్చిమ దేశాల వాళ్ళు అనుకునే విధంగా ఈ సాధువులు ఇతరుల మీద పడి జీవించే పరాన్న భక్తులు భిక్షగాళ్ళు కారు. పనికి వెరచి పారిపోతున్న వీరువులు కారి సాధువులు. సాయంత్రం పూట ప్రాచ్య దేశాల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసా? సాధువులకు అన్నదానం అత్యంత ఆనందంతో చేయడం అలవాటుగా గల భారతదేశం లాంటి ఓ దేశంలో ఓ గ్రామాన్ని ఊహించండి. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి ముందు కాలంలోని చైనా టిబెట్ దేశాల్లోని గ్రామాలు కూడా ఇలాగే ఉండేవట. సో అలాంటి ఓ మంచి గ్రామాన్ని ఊహించుకోండి. మనం ప్రస్తుతం భారతదేశంలో ఓ గ్రామాన్ని చూస్తున్నాం. మన ఊహలో సాయంత్రం ప్రొద్దుగుంకుతూ నీడల పొడవులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. పశ్చిమంలో సాయం సంధ్య వెలుగులో ఆకాశాన్ని నీలి నారింజ పసుపు రంగులో నింపుతోంది. రావి చెట్ల ఆకుల గలగలా శబ్దాలు చేస్తున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి గాలులకు అనుగుణంగా మట్టి దారి మీద నెమ్మదిగా నడుస్తూ ఓ సాధువు వస్తున్నాడు. చిరిగిన వస్త్రాలను ధరించి తన సర్వస్వాన్ని తనతో పాటు మోసుకుని కాళ్ళకి పాదుకలు, భుజం మీద వేలాడే కంబళి, అతడికి బరువుగా పనికి వస్తున్న కంబళి అలాంటిది ధరించి వస్తున్నాడు. చిన్న చిన్న వస్తువులన్నీ అతని దుస్తుల్లోనే సర్దుకుని ఉంటాయి. కుడి చేతిలోని ఓ నిలువెత్తు కర్ర, జంతువులతో మనుషులతో పోట్లాడి ఆత్మరక్షణ చేసుకునేందుకు కాదు, నడిచే దారిలోని కంపను తుప్పలను పక్కకు తోసేసుకుంటూ ముందుకు నడిచి వెళ్ళడానికి ఉపయోగపడమే కాకుండా ఇంకా ఓ కాలువో నదో అడ్డం వస్తే నీళ్లు ఎంత లోతు ఉన్నాయో పరీక్షించి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అతని చేతిలో ఉన్న ఆ కర్ర. ఈ సాధువు ఒక ఇంటి ముందుకి వచ్చి నిలబడి
తన వస్త్రంలో నుంచి ఓ భిక్షపాత్రను చెక్కతో చేయబడి ఉపయోగించి పూర్తిగా నున్నగా తయారై మెరుస్తున్న దాన్ని బయటకు తీసి తలుపు దగ్గరకు రాబోతున్నంతలోనే ఆ ఇంటి తలుపు తెరుచుకుని ఓ స్త్రీ ఆహార పదార్థాలున్న ఓ పాత్రను తీసుకొని వచ్చి తల వంచుకొని నిలబడి తన సౌశీల్యాన్ని వినయాన్ని ప్రకటిస్తూ ఉంది. సాధువుని సూటిగా తేరిపారా చూడటం మర్యాద లక్షణం కాదు. సాధువు కొంత ముందుకు నడిచి భిక్ష పాత్రను 2 చేతులతోనూ పట్టుకుని నిలబడ్డాడు. ఒక చేత్తో భిక్ష పాత్రను పట్టుకుంటే ఆహారాన్ని అవమానించినట్లే. ఆహారం ఎంతో విలువైనది. 2 చేతులతోనూ దాన్ని మర్యాదగా స్వీకరించాలి. భిక్ష పాత్రను 2 చేతులతో వదలకుండా పట్టుకుని ఆ సాధువు నిలబడగానే ఆ స్త్రీ పాత్రలోకి ధారాళంగా ఆహారాన్ని జారవిడిచి వెనక్కి తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్కసారి కూడా ఆ సాధువు వంక చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఓ సాధువుకు ఆహారం పెట్టడం ఓ అదృష్టంగా భావిస్తారు భారతదేశంలో. అది వారికి భారం కాదు. గొప్పవారికి తాము ఓ అప్పు తీర్చుకుంటున్నట్లు ఆలోచన చేస్తారు. ఆ ఇంటి ఇల్లాలు ఏం ఆలోచన చేస్తుందంటే, ఆ సాధువుకు తాను చూపించాల్సిన మర్యాదను, గౌరవాన్ని వినయంగా చూపించగలిగానని, ఆ మహనీయుడు తన ఇంటికి దయచేయడం వల్ల తనకు కూడా గొప్ప గౌరవం కలిగిందని, తాను చేసిన వంట గురించి మరే ఇతర సాధువో ఆ మహనీయునికి కూడా చెప్పి ఉండవచ్చునని, అందువలనే తృప్తిగా భిక్షను స్వీకరించే నిమిత్తం ఆ సాధువు ఇంటి ముందుకు వచ్చి ఉండవచ్చునని ఆమె అనుకుంటూ ఉంటుంది. పక్క ఇళ్ల కిటికీల్లో నుంచి చూస్తున్న స్త్రీలు ఆ సాధువు తమ ఇంటికి రానందుకు నొచ్చుకుంటూ, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ, తమ పక్క ఇంటి స్త్రీని అసూయతో దర్శిస్తూ చూస్తూ ఉండటాన్ని మనం బహుశా ఇప్పుడు గమనించవచ్చు. చూడండి ఒకసారి మీ ఊహలు. నిండిన తన భిక్ష పాత్రలో 2 చేతులతోనూ భద్రంగా పట్టుకుని ఆ సాధువు ఆప్యాయంగా ఉన్న ఓ చెట్టు పంచన చేరి అక్కడ కూర్చుని అక్కడే విశ్రమించడానికి సిద్ధమవుతాడు. ఆ సాధువు రోజంతా ఆ చెట్టు కిందే విశ్రమించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ చెట్టు కిందే తాను స్వీకరించి తెచ్చుకున్న ఆహారాన్ని భుజించడం పూర్తి చేస్తాడు. రోజు మొత్తానికి అదే అతడి మొదటి చివరి భోజనం కూడా. సాధువులు విపరీతంగా భోజనం చెయ్యరు. కొద్దిగా తమ ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకునేందుకు తగినంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు తప్ప శరీరాన్ని పెంచుకునేలా భోజనం చెయ్యరు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలంటే ఈ సాధువులాగే మితంగా తినాలి. విపరీతంగా తినేసి తమ ఆత్మని బంకమట్టితో బంధించే ప్రయత్నం చేయకూడదు. మనం మితాహారం తీసుకుంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించటానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు భోజనం చేసిన ఆ సాధువు తనకు భోజనం లభించినందుకు విశ్వాసంతో తబ్బిబ్బు అయ్యాడని మనం అనుకునేదానికి వీలు లేదు. మనుషుల జ్ఞాపకాలు అందుకోలేనంత పాతకాలం నుండి ప్రాచ్య దేశాల్లో ఈ యాచక వృత్తి స్థిరపడి ఉంది. తనకు భోజనాన్ని అర్పించడం గ్రామీణులకు ఓ బాధ్యతగా, ఆ భోజనాన్ని గ్రహించడం తమకు ఉన్న ఓ హక్కుగా ఈ సాధువులు భావిస్తూ ఉంటారు. ఈ సాధువులు మామూలు బిచ్చగాళ్ళు కారు. లోకులకి వీరు బరువు కాదు. వీళ్ళు పరాన్న భక్కులు కారు. ఆ ఉదయం నుంచి ఆ సాధువు ఆ వృక్షం క్రిందే నివసిస్తూ కావలసిన వారికి తన సేవలను అందించడానికి సిద్ధంగా ఉండడాన్ని మనం గ్రహించాలి. కొంతమందికి ఆత్మతృప్తి కావాలి, కొందరికి ఓదార్పు కావాలి. తమ బంధువులలో ఎవరికో ఆరోగ్యం బాగా ఉండకపోవడం వల్ల కొందరికి ఓ ఉత్తరాన్ని రాయించుకోవలసిన
అత్యవసర పరిస్థితి ఉండవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల గురించి ఏదైనా వార్తను ఆ సాధువు మోసుకొచ్చాడేమోనన్న ఆశతో కొందరు రావచ్చు. ఎంచేతనంటే ఆ సాధువు అన్ని చోట్లకి, అన్ని ఊర్లు తిరుగుతూ దేశాలను కూడా దాటి వస్తుంటాడు కనుక తమ బంధువుల్ని అతడు చూసి ఉండవచ్చు కనుక. సో సాధువులు తాము చేయగలిగిన సేవలకు ఏమాత్రం వెలకట్టి డబ్బులు వసూలు చెయ్యరు. ఎంతో శ్రమను ఎంతో సేపు పడవలసి వచ్చినా ఉచితంగానే చేస్తూ ఉంటారు. నిర్మలమైన చదువుకున్న ఆ జ్ఞాని ఆ బీదలు తనకు ఏమీ ఇచ్చుకోలేని దరిద్రంతో ఉన్నారని సులభంగా గుర్తించగలడు. పైగా తాను నేర్చుకుంటున్న పాఠాలు తన అభివృద్ధి కోసమేనని కూడా అతడికి తెలుసు. అసలు పాఠాలు లెసన్స్ నేర్చుకోవడానికే అతడు భూమి మీదకు వచ్చినట్లు ఆ సాధువు చక్కగా గుర్తించగలడు. శరీర కష్టంతో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు. అతడి ప్రయత్నం ఆధ్యాత్మిక ఆనందాన్ని, తృప్తిని ప్రజలకు అందించడానికే సాగుతుంది. అందుకే ఏ మాత్రం డబ్బులు తీసుకోకుండా ప్రజలకు తన వంతు సేవ చేస్తూ ఉంటాడు. కనుక కర్మయోగం అతడికి విద్యుక్త ధర్మం అవుతుంది. ఆ ధర్మాన్ని అతడు సక్రమంగా నిర్వర్తిస్తుంటాడు కనుకనే అందరూ అతడికి రుణపడి ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంగా ఆ సాధువుకు కొంత భోజనం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ భోజనమే ఆ సాధువు శరీరాన్ని ప్రాణంతో నిలబెట్టి ఉంచుతుంది. సో అర్థమైంది కదా. ఆ ఇల్లాలి మనస్థితి ఎలా ఉంది, ఆ సాధువు యొక్క మనస్థితి ఎలా ఉంది, ఆ సాధువు యొక్క జీవనం ఎలా ఉంది, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. చక్కగా అర్థం చేసుకోండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో దీని కంటిన్యూషన్ మనం డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.